యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి పని, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి పరిచర్య గురించి వచ్చారు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇదే మార్కు సువార్తలో 6వ అధ్యాయము 5వ అధ్యాయం నుంచి మొదలు పెడుతూ ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడు, ఆయన ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వాలని వచ్చాడో చెప్పాడు, ఆయన సన్నిధి ఎంత ఆశీర్వాదకరమైనది అన్న విషయం చెప్పాడు. ఆయన మాటలలో ఉన్నటువంటి తేజం, ఆయన మాటల్లో ఉన్నటువంటి జీవం గురించి చెప్పాడు. నేను మార్గాన్ని అని పరిచయం చేసుకున్నాడు, నేనే సత్యాన్ని అని పరిచయం చేసుకున్నాడు, నా దగ్గర తప్ప వేరే దగ్గర ఇంకెక్కడా జీవం లేదు అని పరిచయం చేసుకున్నాడు. ఇలా పలుమార్లు పలు చోట్ల పలు సందర్భాల్లో ఆయన తనను గురించినటువంటి ఉనికి, తన ఎగ్జిస్టెన్స్ గురించి చెప్తూ వస్తున్నాడు. అబ్రహాము కంటే ముందున్న వాడిని అని చెప్పాడు, అబ్రహాము కంటే ముందుండి నేను నడిచిన వాడిని అని చెప్పాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూసి సంతోషించాడు అని చెప్పాడు. ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క గొప్పతనాన్ని చాటుతూ వచ్చాడు. కానీ అయినప్పటికీ వారు తెలియనటువంటి ఒక గ్రుడ్డితనంలో ఉన్నట్లుగా, వారికి అర్థం కానటువంటి ఒక ఆత్మీయ అవగాహన లోపంలో ఉన్నట్లుగా, వారికి వినబడినా కానీ వినబడనటువంటి ఆత్మీయ చెవిటితనంలో ఉన్నట్లుగా ప్రభువు గుర్తించి వారిని నిజానికి చెప్పాలి అని అంటే అక్కడ దండిస్తున్నాడు, లేకపోతే హెచ్చరిస్తున్నాడు అని చెప్పాలి.